నా పేరు గోపాల్. ఒకప్పుడు నేను ఒక నిరుద్యోగిని. నన్ను చూసి కొంతమంది నవ్వేవాళ్ళు, కొంతమంది తిట్టేవాళ్ళు. నేనున్న ఈ ప్రదేశాన్ని భూత్ బంగ్లా అని, ఇక్కడ దెయ్యాలు ఉంటాయని చాలామంది నమ్మకం. అలా అనుకున్న వాళ్ళలో నేను కూడా ఒకడిని. అందరికీ భూత్ బంగ్లా ఒక భయాన్ని చూపిస్తే నాకు మాత్రం ఒక భవిష్యత్తుని చూపించింది. హలో బ్రదర్. ఏం చేస్తున్నావు తమ్ముడు ఈడ? ఎవడ్రా నువ్వు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణా? అయినా పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ అని పిలిపించుకుంటావు కానీ పవర్ స్టార్ అయిపోవు. నాకు ఆ పిలుపు చాలు. ప్రపంచంలో ప్రతి ఒడు పవన్ కళ్యాణ్ ఫ్యానే. హలో, ఇది 2 గంటల సినిమా కాదు, 10 నిమిషాల షార్ట్ ఫిలిం. ఎందుకు వచ్చావో చెప్పు. ఎవరు తమ్ముడు నువ్వు? ఏం చేస్తున్నావు ఈడ? చావడానికి వచ్చా, నువ్వు కూడా జాయిన్ అవుతావా? చద్దామని ఎలాగూ డిసైడ్ అయ్యావు కదా, చచ్చే ముందు నీ స్టోరీ నాకు చెప్పిసావు తమ్ముడు. ఇప్పుడు చెప్పు తమ్ముడు, ఎందుకు చావాలనుకుంటున్నావు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? బ్రతికి ఏం చేయాలన్నా? ఇంజనీరింగ్ అయి 4 సంవత్సరాలు అయింది. ఫెయిల్ అయితే చచ్చేవాడిని చూశాను కానీ పాస్ అయితే కూడా చచ్చేవాడిని నీ ఒక్కడనే చూడడం ఫస్ట్ టైం. నీకు అలా అర్థమైందా? అంతా నా కర్మ. పాస్ అయితే చక్కగా ఉద్యోగం చేసుకోక చస్తానంటావేంటయ్యా? ఇప్పుడు నా ట్రాక్లోకి వచ్చావు. ఆ ఉద్యోగం కోసం ఎతుకుతూనే ఎన్నాళ్ళు అయింది. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలకి ఏజ్ బార్ అయిపోయింది. సాఫ్ట్వేర్లో ఎన్నిసార్లు ట్రై చేసినా వాళ్ళు చెప్పే ఒకే ఒక కామన్ ఆన్సర్, యు ఆర్ ఓవర్ క్వాలిఫైడ్ ఫర్ దిస్ జాబ్. ఉద్యోగం దొరకకపోతే ఏ పని చేసుకోలేవా? ఆ ఐడియానే వచ్చి ఓ కాంట్రాక్టర్ దగ్గర 10th ఫెయిల్ అని చెప్పి చేరా. పని దొరికిందన్నావు, అదే చేసుకోవచ్చుగా. నన్ను చెప్పనిస్తే నేనే చెప్తాను కదా భయ్యా.
ఓకే, కంటిన్యూ. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఆయనకు లీగల్ లెటర్ వచ్చింది. అది అందరూ చదవడానికి ముక్కుతుంటే పెద్ద పోటుగాళ్ళకి నేనే వెళ్ళి చదివా. అవునా? అప్పుడు నీ టాలెంట్కి ప్రమోషన్ ఇచ్చాడా? చేసిన పని చాలు ఇంటికి పొమ్మన్నాడు. తమ్ముడు, నీకు అదృష్టం తలుపు తట్టిందిరా, కానీ నీ దురదృష్టం మాస్టర్ బెడ్రూమ్లో ముసుగుదని పడుకుంది. అంత మాత్రానికే చచ్చిపోతావా? బుద్ధున్నోడు ఎవడైనా దీనికే చచ్చిపోతాడా? నీ స్టోరీ చెప్పమంటే మహాభారతం చెప్తావేంటి తమ్ముడు? నా స్టోరీ అంతే భయ్య, ప్రతి సీను క్లైమాక్స్ లానే ఉంటది. నేను పెద్ద పవన్ కళ్యాణ్, నువ్వు త్రివిక్రమ్ శ్రీనివాసు. నీ స్టోరీ అత్తారింటికి దారే సినిమా కదా మరి. ఎదవసూల్లాపి స్టోరీ కంటిన్యూ చెయ్యి. నా బాధ నాకు జాబ్ రాలేదని కాదు భయ్యా, నా లవర్కి వచ్చిందని భయ్యా. అలా అయితే నువ్వు చచ్చిపోవడమే బెటర్ భయ్యా. అదేంటి భయ్యా, స్టోరీ చెప్పమని టెంప్ట్ చేసి ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? ఓరి డాషాలో. సరే చెప్పు, ఒక్క నిమిషం నేను కూర్చున్న తర్వాత చెప్పు. ఇప్పుడు కంటిన్యూ. నాకు జాబ్ లేకపోయినా నన్ను పెళ్లి చేసుకుంటానంది. మరి ఇంకేంటి భయ్యా, అంత మంచి అమ్మాయి దొరికితే నీకు? నాకు అంత అదృష్టం కూడానా? ఇప్పుడేమైంది? నా రెండో గర్ల్ ఫ్రెండ్ గురించి తెలిసిపోయింది. దేవుడా, నీకింత దరిద్రంలో కూడా ఇద్దరు గర్ల్ ఫ్రెండ్లు మెయింటైన్ చేయాలనిపించిందా? చిన్నప్పుడు చదువుకున్నాం కదా భయ్యా, హృదయానికి 4 గదులు ఉంటాయని. 4గురికి వర్కౌట్ చేస్తే 2 పడ్డారు. దాన్ని అదృష్టం అడ్డం తిరగడం అనర్రా, అదృష్టం నీ ఇంట్లో అద్దెకి తీయడం అంటారు. కంటిన్యూ చేయి. ఇంకేముంది, ఈ అమ్మాయి వెళ్ళి అమ్మాయికి చెప్పింది, మ్యాటర్ రచ్చరచ్చ అయింది. ఖాళీగా ఉంది కదా అని చెరో చంప వాయించి వెళ్ళిపోయారు 2. తర్వాత ఖేల్ ఖతం, దుకాన్ బంద్. నో గర్ల్ ఫ్రెండ్, నో జాబ్, నో లక్. నా అనుకున్న వాళ్ళందరూ దూరం అయ్యారు. బ్రతకడానికి కారణమే లేదు. చనిపోదాం అనుకున్నాను. వీడెవడరా నాకు చెప్పడానికి రోడ్డు మీద పోయేవాడు అనుకోకుండా. నేను చెప్పేది విను, తర్వాత నీ ఇష్టం. జీవితం అనేది కొంతమందికి మాత్రమే తెరిచిన పుస్తకం లాంటిది, కానీ నీలాంటి కొంతమందిని మాత్రం దేవుడు అడుగడుగునా కష్టాలు అనే ముళ్ళు జల్లి పరీక్షిస్తూ ఉంటాడు. వాటిని దాటి ముందుకెళ్తే ప్రయోజకులు అవుతారు. అదే ముళ్ళు మీరు తొక్కి మిమ్మల్ని నమ్మిన వాళ్ళని ప్రయోజకులను చేస్తే నాయకులు అవుతారు. కానీ వాటిని దాటడానికి భయపడితే మాత్రం పిరికోళ్ళు అవుతారు. గెలుపుదేముంది, ప్రతి యుద్ధంలో గెలుపు అనేది కామన్. నువ్వు ఒకసారి గెలిస్తే ప్రపంచానికి నీ గురించి తెలుస్తుంది. అదే నువ్వు ఓడిపోయిన ప్రతిసారి ప్రపంచం ఏంటో నీకు తెలుస్తుంది. అదృష్టం అనేది నీ అరచేతి గీతల్లోనో తలరాతల్లోనో ఉండదురా, అది నీ పట్టుదల మీద ఆధారపడి ఉంటుంది. ముళ్ళని దాటి ప్రయోజకుడు అవుతావో, నాయకుడు అవుతావో, లేక పిరికోడివి అవుతావో నీ ఇష్టం. ఆలోచించుకో. భయ్యా ఏడి? ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? నా కోసం వెతుకుతున్నావా? దారి చూపించడం వరకే నా బాధ్యత. ఆ దారిలో నడవడం నడవకపోవడం నీ ఇష్టం. అసలు ఎవరు భయ్యా నువ్వు? నా గురించి తెలుసుకోవడానికి మొత్తం ప్రపంచమే ఆశపడుతోంది, కానీ ఈరోజు ఆ అదృష్టం నీకు దక్కింది. తదాత్మానం సృజామ్యహం. నాన్న గోపాల్, ఆ కీచైన్ ఏం చేసుకుంటావు? తాయెత్తు కట్టించుకుంటావా? మనిషికి ఉండాల్సింది నమ్మకం, మూఢనమ్మకం కాదు. గుర్తుపెట్టుకో. అలా నా జీవితానికి దారి చూపించిన సారథి కోసం నేను ప్రతిరోజు ఇలా వెతుకుతున్నాను, కానీ మళ్ళీ ఇప్పటి వరకు నాకు కనిపించనే లేదు.
నేను మళ్ళీ వచ్చానేంటా అనుకుంటున్నారా? తెలుసుగా మనిషి కోరికలకి హద్దు లేదు. అదిగో ఇంకో బకరా తయారయ్యాడు. ఏంటి భయ్యా, నువ్వెందుకు వచ్చినట్టో? లవ్ ఫెయిల్యూర్ భయ్యా.